చూడన్న సాయి ఈశ్వరాచారి అంతిమ యాత్ర ఇవాళ బీసీల కోసం ఆత్మ బలిదానం చేస్తున్నాడు. ఇది కంప్లీట్గా ఆత్మ బలిదానం అనబడదు బ్రదర్. ఆత్మ బలిదానం ఎప్పుడైనా సరే బలిదానం అని అంటే ఎలా ఉండాలి అంటే పిరికి చర్యగా ఉండొద్దు. పిరికోడని కూడా మేము అనుకోవట్లేదు, కానీ పిల్లల్ని నాగం చేశాడు. ఏ బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా సరే మన హక్కుల కోసం మనం కొట్లాడేటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ధైర్యంగా కొట్లాడదాం, రేవంత్ రెడ్డి గల్లా పట్టుకుందాం, ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చమని. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఒక మనస్తాపానికి గురై ఈ రెడ్డిలు కమ్మలు వెలమలు దొరలు ఈ మార్వాడి జనతా పార్టీలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మోసం చేస్తున్నాయనో మనస్తాపానికి గురై చనిపోవడం అయితే జరిగింది. ఈయన చావుకు ప్రధానమైనటువంటి కారణం దుర్మార్గుడు నరేంద్ర మోడీ అయితే ఇంకో దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరిని గద్దెదించాల్సిందే. మన బహుజన రాజ్యాన్ని ఢిల్లీలో తెలంగాణలో స్థాపించాల్సిందే. 42% రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చేసి ఏదో తాత్కాలికమైనటువంటి జీవోలు తీసుకొచ్చి వదిలేశాడు. ఆ జీవోల మీద రెడ్డి జాగృతి సంఘాలు కోర్టుకు వెళ్తే కోటేస్తూ ఉన్నారు. మరి బీసీలకు ఎలా రావాలి రిజర్వేషన్స్? తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చండి. మీకు ఇక్కడ ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు నరేంద్ర మోడీ గల్లా పట్టుకొని నిలదీసి పార్లమెంట్లో కొట్లాడండి, మన హక్కుల్ని మనకు సాధించి పెట్టండి. అందుకే కదా మిమ్మల్ని 8 మందిని గెలిపించింది. కిషన్ రెడ్డి నీకు బాధ లేదు, నువ్వు రెడ్డివి. ఇంకో పటేల్కు ఆయన బాధ లేదు. మార్వాడి జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆయన రామచంద్రరావు, ఆయనకు బాధ లేదు. ఈయన రెడ్డి, ఆయన ఇంకొక ఆయన బ్రాహ్మణ్. ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి? ఆయన వెలమదొర. మరి బీసీల పార్టీ ఏది? కాబట్టి మేమేమంటున్నాం, సరే ఓకే రాజకీయం చేస్తున్నారని బయట మాట్లాడుతున్నారు కదా, రాజకీయమే చేస్తాం. ఎలా పోతావు నువ్వు? రేవంత్ రెడ్డి మలమూత్రాలు దాపించాడండి మునుగోడులో ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేస్తుంటే నల్గొండలో. ఎంత దుర్మార్గం! కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోయి ఈరోజు పేపర్లో మెయిన్ బ్యానర్లో పత్రిక వేసుకుంటావా? ఏమనుకుంటున్నాను నేను చెప్తున్నా. ఎందుకనంటే ఆయనేమో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాడు, నువ్వు క్షమాపణ చెప్పాలి. మరి నువ్వెప్పుడు చెప్తావా? ఓ బీసీ బిడ్డకు మలమూత్రాలు దాపిస్తావు, ఓ బీసీ ఆత్మహత్య చేసుకుంటే నీ మంత్రి రాడు, నువ్వు రావు, ముఖ్యమంత్రి రాడు, ఒక కాంగ్రెస్ నాయకుడు రారు. గ్రామాలలో పోండి, ఈసారి ఎట్లా అడుగుతారో మీరు సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు. వార్డు నెంబర్ కూడా గెలవడు మీకు ఎవడు. మేమేమంటున్నాం, ఓట్లు మాకు కావాలి, మా ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా? ఏమన్నట్టు బ్రదర్ ఇది? కాబట్టి మేమంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలి. ఈ రెడ్డి పోలీసులను మొత్తం తీసేయాలి. ఎందుకంటే రెడ్డి అనంటే మాకు కూడా గౌరవమే. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేటే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, పోలీసు వాళ్ళని మొత్తం కింది నుంచి పైదాకా వెలుమూలం పెట్టుకున్నావు. డీజీపీ వెలమైనా ఏసీపీ వెలమైనా అసిస్టెంట్ ఇంకెవరు ఉంటారు కదా, ఎస్ఐ వెలమైనా సిఐ వెలమైనా, నువ్వు ఎవరిని పెట్టుకున్నావు? రెడ్డి వాళ్ళని పెట్టుకున్నావు. మరి ఎందుకు రాలే? ఎందుకు ఈ ఉద్యమాన్ని అణచివేసినావు? నిన్న 10 పోలీస్ స్టేషన్, తిరుమలగిరి, సికింద్రాబాదు, నన్ను బత్తుల సిద్ధేశ్వరన్నను, మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని బువ్వ కూడా పెట్టలే, మంచిలు కూడా వేయలే మాకు. పాపం సిద్ధేశ్వరన్న ఎప్పటి నుంచో కొట్లాడుతుండే జీవితాన్ని త్యాగం చేసి, ఇంతకుముందు వస్తుంటే అర్థమయ్యాత్రలో కింద పడిపోయిండు. కొంచెం కూడా ఇది లేదు. పోలీసు వాళ్ళు ఎవరి కోసం ఉన్నారు? తెలంగాణ సమాజాన్ని కాపాడాలి కదా, రేవంత్ రెడ్డిని కాదు కాపాడాలి. రేవంత్ రెడ్డి ఎవరండి? ప్రజలకు సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. సరే ముఖ్యమంత్రి కావచ్చు, గౌరవిస్తాం, రావాలి కదా. మరి ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయకపోతే ఇట్లనే మాట్లాడతాం. ఇలా బీజేపీ నాయకుడైన బండి సంజయ్ కూడా బీసీఏ, ఇప్పటి వరకు దీనిపైన స్పందించని. ఆయన బీసీ ఎట్లా అవుతారు బ్రదర్? ఆయన బాడీ బీసీఏ, దిమాగ్ బ్రాహ్మణే. బాడీ బీసీ, దిమాగ్ మార్వాడి దిమాగ్. ఆయన బీసీ ఎట్లా అవుతాడు? నిజంగా బీసీ అయితే కనుక నీ కాళ్ళకు నీ కాళ్ళు కడిగి నెత్తిని నిలదలుకుంటా ఏమంటారు, ఈయన ఆశయం ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో చేర్పించు, నేను నరేంద్ర మోడీతో కొట్లాడు, అప్పుడు ఒప్పుకుంటా. చాలా మంది ఉంటారు బ్రదర్ దొంగలు, మేము బీసీలం ఎస్సీలం ఎస్టీలం అని అంటారు. అంతే కాదు, బీసీల కోసం ఎవరు కొట్లాడితే వాళ్ళు బీసీలు, బీసీ ఉద్యమంలో ఎవరు పాల్గొంటే వాళ్ళు బీసీలు, బీసీల హక్కుల కోసం ఎవరు నిలబడితే వాళ్ళు బీసీలు అవుతారు తప్ప నరేంద్ర మోడీ కూడా బీసీని అంటుండు. మనందరూ తెలియదు ఏముంది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాన్ని చేంజ్ చేసుకుని బీసీ తలు చేసుకున్నాడు. అట్లా అనబడదు. బీసీ అంటే ఏంటి? నువ్వు ఒరిజినల్గా నిజంగా బీసీ అయితే కనుక బీసీల తరపున నిలబడు. ఎట్టయితాడు బండి సంజయ్ బీసీ అనబడు, ఆయన పటేల్ రెడ్డి అవుతాడు కదా, ఎట్టయితాడు చెప్పు? ఆయన కూడా ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఏందంట పిసిసి అధ్యక్షుడు చెప్పిండు కదా, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు అని అన్నాడు ఆయన. మరి ఆయన నిజంగా నువ్వు అన్నట్టు ఆయన బీసీ అయితే మరి ఈయన గౌడే అవుతాడు. ఒప్పుకుందామా? కాబట్టి రాజకీయ నాయకులు మన కులాలని, మన కులాల పేర్లని, మన కుల సంఘాలని వాడుకుంటా ఉన్నారు. మనల్ని ఈ సమాజాన్ని మొత్తం మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పని చేద్దాం, మనమే రెడ్డి అన్నకు రిజర్వేషన్ ఇద్దాం. మన రాజ్యం సాధించుకొని రెడ్డి అన్నల్ని, రెడ్డి అక్కలకి మనమే రాజ్యాధికారంలో ఓటా ఇద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటవుదాం. ఎస్సీలు పోటీ చేసే దగ్గర ఎస్టీలు బీసీలు సపోర్ట్ చేద్దాం. బీసీలు పోటీ చేసే దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీలు
సపోర్ట్ చేద్దాం, ఎస్టీలు పోటీ చేసే దగ్గర ఎస్సీలు బీసీలు సపోర్ట్ చేద్దాం. మనే కదా 100% ఓట్లు మనవి కదా. సరే మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మనం రాజ్యాధికారాన్ని సాధించుకున్నాం అనుకో ఈ బాధలు ఉండవు. పాపం చిన్న పిల్లలు అండి, 3 పిల్లలు, వాళ్ళకు ఊరిలో ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు లేదు, ఎప్పటి నుంచో కిరాయికి ఉంటున్నారు. ఆదర్శంగా నిలబడ్డారు ఈ సమాజానికి. కులాంతర వివాహం చేసుకుని ఒకళ్ళు ముదిరాజు, ఒకళ్ళు విశ్వకర్మ. విశ్వకర్మలు అంటే ఎవరు? ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి వీరబ్రహ్మం గారి వారసులు. మరి అటువంటి వాళ్ళకి ఇల్లు లేదు కదా, విశ్వాన్ని నిర్మించిన వాళ్ళకి ఇల్లు లేదు కదా. వాళ్ళు విశ్వాన్ని ఏం చేస్తారు? విశ్వకర్మ స్వర్ణకారు, ఆయన బంగారం పని చేస్తాడు. మేము మొత్తుకున్నాం ఈ మార్వాడీలంతా వచ్చి బంగారం షాపులని కబ్జాలు చేశారని. ఈ రకంగా మా బతుకులు ఉన్నాయి. ఎవరు ఆదుకోవాలి వాళ్ళని? ఆలన పాలన ఎవరు చూసుకోవాలి? ఇలా చాలామంది నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసి స్కూల్కి పంపించి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులు వాళ్ళని చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఆమెకు డబ్బులు? ఏం పని చేసి సాధాలి? ఉన్న ఒక భర్తని కోల్పోయింది, వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకుంటారు. అదే మేము ఏమంటున్నాం, అందుకే కదా ఈ ప్రభుత్వం కూలిపోడు ఖాయం. ఒక్క సర్పంచ్ కూడా గెలిపేయకండి. ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అసలు ఓట్లేయకండి, ఎవరికి ఓట్లేయకండి. ఈ బలిదానం జరుగుతున్న ఎలక్షన్లో మీరు ఏమైనా ప్రభావం చూపే అవకాశం? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే బ్రదర్, మేము శివ రాజకీయాలు చేసేటోళ్ళం కాదు. వీళ్ళ చిన్న ఆయన ఎవరో ఆయన సరే గోరక్షణ ఏదో లొల్లి జరిగితే పలువురు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మొత్తం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకెవరెవరో ఉరికారు కదా యశోద హాస్పిటల్కు. మా బిడ్డను మాత్రం గాంధీ హాస్పిటల్లో పడేస్తే చూడ్డానికి వచ్చిన పాపన పోలే మీరు బీజేపీ నాయకులు. ఈ పాపం ఎవరిది? మిమ్మల్ని ఎవరు పైసలు అడిగారు? ఎవరైనా ఎందుకు రాలే మీరు? బీసీ ద్రోహులు మా నరేంద్ర మోడీ బీసీ అంటారు కదా, మరి ఎందుకు రాలే? ఆయన పోయో పుతిన్తో చక్కర్లు కొడతాడు, ఈయన పోయో కోమటిరెడ్డి వెంకటతో చక్కర్లు కొడతాడు. వీళ్ళిద్దరు ఒకటి. మనం పిచ్చోళ్ళం. బీసీల దగ్గర కంపెనీలు లేవు, బీసీల దగ్గర భూములు లేవు, బీసీల దగ్గర వాళ్ళలాగా కోట్ల రూపాయలు లేవు, మా దగ్గర ఓట్లు ఉన్నాయి. మేము బీసీలు ఎస్సీలు ఎస్టీలు యూనిటీ అవుదామని చెప్తా ఉన్నాం. అరే గాంధీ హాస్పిటల్ పోయి ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందో చూస్తాను సార్ లోపలికంటే పర్మిషన్ లేదంటాడు. సాగు కొట్టారు వీళ్ళు, సరైనటువంటి ట్రీట్మెంట్ అందియక. ఆ గాంధీ హాస్పిటల్లో గోలు ఉంటే సూది ఉండదు, సూది ఉంటే గోలు ఉండదు. అదే రేవంత్ రెడ్డి కొడుకో, బండి సంజయ్ కొడుకో, కిషన్ రెడ్డి కొడుకో, నరేంద్ర మోడీ పిల్లలో అయితే హాస్పిటల్కి పంపుతారని అంటే వాళ్ళకి ఏమన్నా జరగాలన్న ఉద్దేశం కాదు. కానీ పేదోడికి ఒక హాస్పిటల్, పెద్దోడికి ఒక హాస్పిటల్, ఏం దుర్మార్గం? మీరు కూడా గాంధీ హాస్పిటల్ని చూపించుకోవాలి రేపటి నుంచి, అంతే కదా. మరి మీరు ఎవరికి సర్వెంట్స్? మాకు కదా, మా ఓట్లతో కదా మీరు అధికారంకి ఎక్కింది. వాటిని బాగు చేయండి. హాస్పిటల్ సరిగ్గా ఉండవు, స్కూల్స్ సరిగ్గా ఉండవు, మా ప్రాణాలంటే లెక్కలేదు. ఏమనుకుంటున్నారు? ఖబర్దార్, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒకటవుతాం. ఈ రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణ మార్వడి జనతా పార్టీలని ఓడిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం. అయితే బీసీలు అందరూ ఏకమవ్వడం అయ్యే అవకాశం ఉందా అసలు? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇంత ముందే మన ఎగ్జాంపుల్ చూసాం. మనం ఒక వ్యక్తి అడవిలో పుట్టినటువంటి ఆదివాసీ బిడ్డ హిడ్మా, ఏమున్నది ఆయన దగ్గర? ఏమున్నది చెప్పండి? పిరికెడు కంకులు కూడా లేవు. నిస్వార్థంగా పనిచేస్తే సమాజమే ఆదరిస్తుంది. యూనిటీ విప్లవం ఏదో ఒక రూపంలో వస్తుంది బ్రదర్. అవుతుందా అని అంటే ఇక్కడ చూడండి, ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి నేను చూసేటువంటి వ్యక్తి చాలా ఆర్ కృష్ణ అన్న కానీ, జాజుల సీనన్న కానీ, సిద్ధేశ్వర్ అన్న కానీ, ఇంకా చాలామంది ఉన్నారు బీసీ నాయకులు. వాళ్ళందరూ యూనిటీ అయ్యి అన్ని సంఘాలను, ఎస్సీలని ఎస్టీలని బీసీలని అన్ని సబ్బండ కులాలని, మాల మాదిగా గౌడ ముదిరాజు యాదవి పద్మశాలి ఇలా సబ్బండ కులాలని అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవం మనం సృష్టిస్తే కనుక ప్రజల నుంచి మంచి యాక్సెప్టెన్సీ ఉన్నది. పెద్ద ఎత్తున దాంట్లో రాజకీయ పార్టీలలో బందీలు అయిపోయినటువంటి బీసీలు తెలియదే ఉన్నదిగా. నువ్వు అన్న చూసిన ఇంతకుముందు ఆయన కూడా బీసీ అన్నట్టు. ఇక చాలా మంది రేపు పొద్దున ఇంకొక ఆయన అయిన అనుకో, నేను అయిన అనుకో, నేను బ్రాహ్మణుడు, నేను నన్ను ఒప్పుకుంటారా బ్రాహ్మణుడు అని? తెలంగాణ శాం తెలంగాణ బ్రాహ్మణ్ అని ఒప్పుకుంటారా? నేను బ్రాహ్మణుల కోసం కూడా కొట్లాను. ఆయన రంగరాజన్ గారి పైన దాడి జరుగుతూ కూడా పోయినా, ఒప్పుకుంటారా? కాబట్టి ఇలా వాడుకుంటున్నారు మన కులాలని. ఎప్పటికి కూడా బీసీలు అవుతారు, ఎస్సీలు అవుతారు, ఎస్టీలు అవుతారు. ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకునేటువంటి క్రమంలో అన్ని కులాలను కలుపుకోవాలి, అంతే తప్ప ఈ దేశం ఇది అవునన్నా కాదన్నా కుల వ్యవస్థ. నీ కులం మారదు, నా కులం మారదు, కలిస్తే యూనిటీ అవుతాం, అంతేగాని కులం మారదు కదా. కాబట్టి మనం ఏమంటున్నాం, కులాన్ని నిర్మూలించాలంటే కులాలన్నీ ఒక్కటి కావాలి, ఒకటే యూనిటీ అయ్యి ఐక్యమత్యంతో ప్రభుత్వాలతో కొట్లాడితే సాధ్యపడుతుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఒకటి, ఇవాళ బీసీ ఉద్యమాలకు సంబంధించి ఈశ్వరాచారి, ఎట్లా ఈ రెండింటి మధ్యలో? అంటే నేను ఏమంటున్నానంటే బ్రదర్, ఏ అమరత్వానికైనా ముందట నిలబడేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు. ముఖ్యంగా శ్రీకాంతాచారికి మనకు తెలియదు ఏమన్నది, ఆయన చనిపోయేటప్పుడు అమ్మ అనలే, నాన్న అనలే, రేవంత్ రెడ్డి అనలే, కేసీఆర్ అనలే, నరేంద్ర మోడీ అనలే, నేను అనలే, ఎవ్వరు అనలే, జై తెలంగాణ అన్నాడు. ఈ చారి కూడా తనకేమనిపించిందో ఏంటో తెలియదు కానీ తన మనసులో
బీసీల దగ్గర భూములు లేవు, బీసీల దగ్గర రాజ్యాధికారం లేదు, బీసీలకు 42% రిజర్వేషన్ రావట్లేదు. ఇంకెన్ని రోజులు మేము ఏమంటారు ఇటువంటి రాజకీయ బానిసలుగా బతకాలి, వేసేటువంటి ఓటర్లుగా ఉండాలి అనేటువంటి దాంట్లో ఉన్నాడా ఎందుకో తెలియదు. కానీ నిప్పంటు పెట్టుకొని తను అంటే చనిపోయాడంటే ఆ త్యాగం ఎవరు చేయలేదు. దాని త్యాగం అని అనాలా వద్దానంటగా అంటే అది వేరే విషయం. సరే అది అనకూడదు, ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు, ధైర్యంగా కొట్లాడదాం. కానీ ఆ ధైర్యం చేశాడు చూసావా, ఏదైతే నేను చచ్చిపోతాను బీసీల కోసం అనేటువంటి తన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన తను రావడానికి గల కారణం ఈ రేవంత్ రెడ్డి, ఈ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఆయన పేరేం పేరు నరేంద్ర మోడీ. ఎందుకనంటే రోజు పొద్దున్న లేస్తే బీసీ ఉద్యమం గురించి చర్చ జరుగుతూ ఉంది. మొన్న బంధుకు కాల్ ఇస్తే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, రోడ్లెక్కి కొట్లాడుతూ ఉన్నాం. కొట్లాడండి అంటే ఇంక మనస్తాపానికి గురైంది. ఆయన గురయ్యి చచ్చిపోయింది. కాబట్టి ఈ సావుకు శ్రీకాంతాచారిన గౌడ ఇంకోళ్ళని పక్కన పెడితే త్యాగం గొప్పది కదా. సరే శ్రీకాంతాచారి తను చేసిన త్యాగం గొప్పది. మొదటి బీసీ ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నారు. మరి గతంలో బెల్లి లలితక్క ఇలా చాలామంది తెలంగాణ కోసం అర్హులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ బీసీ ఉద్యమం కోసం మొట్టమొదటి వ్యక్తిగా ఎవరైతే మన సాయి ఈశ్వరాచారి ఉన్నాడో ఆయన త్యాగం చేశాడు. కాబట్టి ఆయన విగ్రహాన్ని జగదిరి గుట్టలో పెడతారా లేకపోతే ఇంకో దగ్గర పెడతారా, బీసీ సంఘాలని చర్చించి తెలంగాణ నడిబొడ్డున పెట్టాలి. ఆ విగ్రహ ఏదైతే ఉంటుందో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారాన్ని సాధించాలి.